బంగారుగూడ గ్రామానికి చెందినటువంటి బొమ్మకంటి రాజకుమార్ అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కృష్ణపేట డిపోలో కండక్టర్ ఉద్యోగం చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో గత 3-4 నెలల క్రితము మహాలక్ష్మి పథకం కింద టికెట్ విషయంలో 70 రూపాయల టికెట్ విషయంలో లోపం జరిగిందనే విషయంలో స్థానిక డిఎం గారు ఆ యొక్క వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. పలుమార్లు ఎన్నిసార్లు కూడా ఈ ఉద్యోగం నాకు వాళ్ళు మహాలక్ష్మి పథకం కింద ఆధార్ కార్డు ఉన్నదని చెప్తేనే టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేదని చెప్పారు. నా తప్పేం లేదని చెప్పేసి పలుమార్లు ఎన్నిసార్లు కూడా బతికిలాడినా కూడా ఆ ఉద్యోగం ఇవ్వకపోగా చాలాసార్లు కూడా దుర్భాష అయిన సందర్భాలు చాలా సందర్భాలు మనం చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులు. అంతేకాకుండా ఈ విషయంలో గత 4 నెలలుగా ఆయనకు జీతం రాకపోవడం వల్ల ఎలాంటి సోర్సెస్ లేకపోవడం వల్ల మనస్తాపానికి గురై చిట్టీలే కావచ్చు లేదా ఇతరేతర ఈఎంఐలే కావచ్చు వాటి విషయంలో చాలా మనస్తాపానికి లోన్ కావడం జరిగింది. దానిలో భాగంగానే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా కుటుంబానికి 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి భూములు కానీ జాగాలు కానీ ఎలాంటి లేవు కాబట్టి ఉద్యోగం మీదనే ఆయన ఆధారపడి జీవించాడు కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి అంతేకాకుండా ఈ మృతికి కారకులైనటువంటి డిఎం గారిని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కట్ట రాజశేఖర్ మాదిగా, ఎంఆర్పిఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు. సంగం మండలం పల్లారుగూడ. బొమ్మ రాజకుమార్ ఇక్కడ దగ్గర 18 సంవత్సరాల నుంచి వెళ్ళి కండక్టర్ జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తుండగా ఒక 3 నెలల కింద ఈయన బస్సు కండక్టర్గా పనిచేస్తా అంటే ఆ మహాలక్ష్మి పథకం కింద ఒక టికెట్ కొట్టిండట. ఆ టికెట్ టీటీ వాళ్ళకి దొరికితే నాకు తప్పే లేదు, ఆమె ఆధార్ కార్డు ఉన్నదంటేనే నేను టికెట్ ఇచ్చిన అని చెప్తే కూడా దాన్ని టీటీ వాళ్ళు వినిపించుకోకుండా ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ చేసిన కానీ 2 మంత్స్ నుంచి వెళ్ళి మానసికంగా బాధపడుకుంటా ఈ 2 పిల్లలు ఒక తల్లి భార్య ఈయనకి ఎలాంటి స్థిరాస్తులు ఏమీ లేవు. ఈ నౌకరి మీదనే జీవనోపాధి చేయడం జరుగుతుంది. ఈ 2 నెలల నుంచి వెళ్ళి అవస్థ పడుకుంటా వీళ్ళతో ఇబ్బంది పడుకుంటా మానసికంగా ఇంట్లోనే బాధపడతాడు. అధికారుల దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు మమ్మల్ని నాకు ఉద్యోగం ఇవ్వండి సార్, నా కుటుంబం వెలుదలేదు, నా ఇంటి మీద తల్లి ఉన్నది, నా భార్య ఉన్నది ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా వారు కనకరించలే. దీనికి మానసికంగా ఇంట్లోనే బాధపడుకుంటా ఈ బీపీ రేజు బాగా అయ్యి ఇవాళ పొద్దునట్టు ఇక్కడ చిన్న మెదడు బ్లడ్ క్లాట్ అయిందంట. హాస్పిటల్ తీసుకుపోగానే 2 అవర్స్లోనే చనిపోవడం జరిగింది. కాకపోతే ఏం లేదు, ఇక్కడ అధికారులు అనేది ఏంటంటే మేము దయచేసి ఒక 18 సంవత్సరాల మీకు సర్వీస్ చేసిండు, ఏ రోజు కూడా ఇంత రిమూవ్ ఏది కాలేదు, అతని మీద ఎలాంటిది లేదు. వాళ్ళ పిల్లలను వాళ్ళ తల్లిని దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి కొంత న్యాయం చేయండి అంతే తప్ప మేము మీ దగ్గరికి డిపో మంచిదే, మీరు మంచోళ్ళే. ఇక్కడ మా కుటుంబంలో మా మనిషి నష్టపడ్డాడు, అతని ద్వారా 4 జీవనోపాధి కోల్పోయిండు. వారికి ఏదైనా ఉద్యోగం అన్నా లేకపోతే ఏదైనా ఒక న్యాయం చేయాలని చెప్పి మా గ్రామస్తుల తరఫున అధికారులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. బొమ్మ రాజకుమార్, నా పేరు భవాని. మా ఆయన డ్యూటీ చేస్తా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆధార్ కార్డు 2 మహిళలకి ఇల్లు 2 మహిళలకి నాకు ఒక అమ్మాయికి టికెట్ ఆధార్ కార్డు ఉంటే టికెట్ ఇచ్చింది, 0 టికెట్ ఇచ్చింది. ఇంకో అమ్మకి బై మిస్టేక్లు ఏం చేసినా డబ్బులు ఇచ్చినా కూడా 0 టికెట్ ఇవ్వకుండా క్యాష్ టికెట్ ఇవ్వకుండా 0 టికెట్ ఇచ్చినాము. సస్పెండ్ చేసింది వెంబట చెకింగ్ వచ్చి సస్పెండ్ చేసినాక అప్పటి నుండి టెన్షన్ రావడం, తినకపోవడం, ఇరవకపోవడం టెన్షన్కి ఆయనకి ఇప్పుడు ఇట్లా అయింది కదా. 4 మంత్స్ అవుతుంది ఇప్పుడు అట్లా అయింది. ఇప్పుడు ఏం కావాలని అడుగుతాను. మాకు ఈ జాబ్ మీద బతకడం తప్ప మాకు వేరే ఆధారం ఏం లేదు. ఇంకా ఇప్పుడు అతను లేడు కాబట్టి మాకు జాబ్ అని ఇస్తే మేము దాని మీద బతుకుతాం కదా. అతను జాబ్ అయితే మేము న్యాయం కోసం ఖచ్చితంగా పెట్టాలి. 16 సంవత్సరాలు ఏ డ్యూటీలో కేసు లేదు, చార్జ్ షీట్ ఏమేమో కానీ ఏం లేవు ఆయనకు. ఫస్ట్ కేసు ఇది ఒకటే ఆయనకు. ఒక టికెట్తోనే సస్పెండ్ చేసి ఇప్పుడు టెన్షన్కి తినడం చేయడం వల్ల ఇప్పుడు అట్లా అయింది. టెన్షన్కు బ్రెయిన్ డెడ్ అయింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.